జగన్ రివర్స్ చెల్లదు. పోలవరం రివర్స్ టెండరింగ్ కు కేబినెట్ ఆమోదం లేదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తుత్తి సమీక్ష. ఆర్థిక శాఖ అంగీకారంతో సరిపెట్టిన వైనం. మెగాకు పన్నులు కట్టబెట్టిన ఏడాది తర్వాత తీరిగ్గా ఆ శాఖ నుంచి మార్గదర్శకాలు. ఆ పన్నుల అప్పగింత చెల్లుబాటు కాదు. సరికొత్త న్యాయ చిక్కులపై సర్వత్రా కలకలం రేపుతుంది. జగన్మోహన్ రెడ్డి తన పాలన కాలంలో సాగించిన చీకటి దందాలో మరో కొత్త కోణం. పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసిన రివర్స్ టెండరింగ్ విధానానికి మంత్రివర్గం ఆమోదం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. కేబినెట్ కళ్ళు గప్పి తాడపల్లి ప్యాలెస్ సొంత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది. ప్రభుత్వం ఏదైనా విధాన నిర్ణయం తీసుకుంటే దానికి మంత్రివర్గంలో చర్చించి దాని ఆమోదం తీసుకొని అమల్లోకి తేవాలి. కానీ జగన్ ఆర్భాటంగా తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ కు కేబినెట్ ఆమోదం లేదని, అందుకే ఇది చట్టబద్ధమైనది కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. మంత్రివర్గ ఆమోదం లేని ఈ పాలసీ కింద పోలవరం ప్రాజెక్టు పనులు, హైడల్ పవర్ ప్రాజెక్టు పనుల అప్పగింత కూడా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. మరోది వచ్చేటట్టు ఉంది. జగన్ కి అన్ని వైపులా ఇటు పోలవరం కావచ్చు, ప్రతి వైపులా జగన్ కి మాత్రం చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఒక్కొక్కటి ఇటు హైకోర్టుకి వెళ్తే జగన్ పరిస్థితి ఏంది అన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైతే ఒక అంబటి రాయుడు తప్ప ఎవరు మాట్లాడలేని పరిస్థితులకైతే ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రులు వెళ్ళిపోయిన పరిస్థితులు మాత్రం ఉన్నారు. అంబటి రాయుడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు తప్ప ఎవరు పెద్దగా స్పందించడం లేదు. ఎవరి దారి వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఎక్కువ స్పందిస్తే కూటమి ప్రభుత్వం లోపలేస్తుందన్న భయం మాత్రం వెంటాడుతూ ఉంది వైసీపీకి అని చెప్పుకోవచ్చు. జగన్ రివర్స్ చెల్లదు. పోలవరం రివర్స్ టెండరింగ్ కు కేబినెట్ ఆమోదం లేదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తుత్తి సమీక్ష. ఆర్థిక శాఖ అంగీకారంతో సరిపెట్టిన వైనం. మెగాకు పన్నులు కట్టబెట్టిన ఏడాది తర్వాత తీరిగ్గా ఆ శాఖ నుంచి మార్గదర్శకాలు. ఆ పన్నుల అప్పగింత చెల్లుబాటు కాదు. సరికొత్త న్యాయ చిక్కులపై సర్వత్రా కలకలం రేపుతుంది. జగన్మోహన్ రెడ్డి తన పాలన కాలంలో సాగించిన చీకటి దందాలో మరో కొత్త కోణం. పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసిన రివర్స్ టెండరింగ్ విధానానికి మంత్రివర్గం ఆమోదం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. కేబినెట్ కళ్ళు గప్పి తాడపల్లి ప్యాలెస్ సొంత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది. ప్రభుత్వం ఏదైనా విధాన నిర్ణయం తీసుకుంటే దానికి మంత్రివర్గంలో చర్చించి దాని ఆమోదం తీసుకొని అమల్లోకి తేవాలి. కానీ జగన్ ఆర్భాటంగా తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ కు కేబినెట్ ఆమోదం లేదని, అందుకే ఇది చట్టబద్ధమైనది కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. మంత్రివర్గ ఆమోదం లేని ఈ పాలసీ కింద పోలవరం ప్రాజెక్టు పనులు, హైడల్ పవర్ ప్రాజెక్టు పనుల అప్పగింత కూడా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. మరోది వచ్చేటట్టు ఉంది. జగన్ కి అన్ని వైపులా ఇటు పోలవరం కావచ్చు, ప్రతి వైపులా జగన్ కి మాత్రం చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఒక్కొక్కటి ఇటు హైకోర్టుకి వెళ్తే జగన్ పరిస్థితి ఏంది అన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైతే ఒక అంబటి రాయుడు తప్ప ఎవరు మాట్లాడలేని పరిస్థితులకైతే ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రులు వెళ్ళిపోయిన పరిస్థితులు మాత్రం ఉన్నారు. అంబటి రాయుడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు తప్ప ఎవరు పెద్దగా స్పందించడం లేదు. ఎవరి దారి వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఎక్కువ స్పందిస్తే కూటమి ప్రభుత్వం లోపలేస్తుందన్న భయం మాత్రం వెంటాడుతూ ఉంది వైసీపీకి అని చెప్పుకోవచ్చు.